ఎన్టీఆర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత టోటల్ ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థనే చేంజ్ చేశాడు ఆయన. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. సో అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. అంతకుముందు కూడా రియల్ ఎస్టేట్ ఉండే, కానీ ఎన్టీఆర్ పీరియడ్ నుంచి జరిగే రియల్ ఎస్టేట్ వేరు హైదరాబాద్లో. హైదరాబాద్ అప్పటి నుంచి ఇండియా, ఆ టైంలో ఇండియా కాకపోయినా అట్లీస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి అందరిని అట్రాక్ట్ చేస్తుంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అని. ఎన్టీఆర్ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంతా ఈరోజు మల్టీ మిలియనియర్స్, కోటీశ్వర్లు. సో అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఏదో ఐటీ వచ్చాక రియల్ ఎస్టేట్ జరిగింది అనేది వాస్తవం కాదు. ఇప్పుడు మురళీమోహన్ గారిని తీసుకుంటే మన హైటెక్ సిటీ అంటే శిల్పారామం పక్కన జైబేరీ ఎన్క్లేవ్, నాట్ జైబేరీ ఎన్క్లేవ్, సమ్ వెంచర్ నేమ్ జూబ్లీ ఎన్క్లేవ్, ఎస్, ఈ సోల్డ్ ఇట్ ఫర్ 650 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇది ఎప్పుడంటే 20 ఇయర్స్ బ్యాక్ లేకపోతే 25 ఇయర్స్ బ్యాక్. ఈరోజు ప్రైస్ ఎంత ఉంటుందండి అక్కడ? యూ కెన్ ఇమాజిన్. అసలు